ఓకే ఓకే సార్, డోంట్ వరీ సార్, నేను అన్ని విషయాలు చూసుకుంటాను. డోంట్ వరీ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. చెమ్మచ్చేంగ్ కమిషనర్ గారే నాకు ఫోన్ చేశారు. నగరంలో మాస్క్ అనే పేరుతోటి పెద్ద దొంగెవడో వచ్చి ఉన్నాడంట. వాణ్ణి ఎలాగైనా సరే నేను పట్టుకొని తీరాలి. నువ్వు వెంటనే వెళ్లి ఆ గట్టుబట్టుని అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొని రా త్వరగా. సార్, ఇందులో గట్టుబట్టు ఎక్కడి నుంచి వచ్చారు సార్? చెమ్మచ్చేంగ్ ఎప్పుడు చూసినా గట్టుబట్టు వాళ్ళు వచ్చి కేసు సాల్వ్ చేసి పేరు కొట్టేసుకుని వెళ్లిపోతూ ఉన్నారు. ఈసారి మాత్రం వాళ్ళకి మంచి పేరు పోవటానికి వీల్లేదు. అది నేను చూసుకోవాల్సిందే. ఇదే ఇప్పుడు నీతో చెప్పాను నేను. ముందు ఆ గట్టు బట్టని తీసుకొచ్చి జైల్లో పడేసేయి. అప్పుడే నేను ఆ దొంగ వాడిని కనిపెట్టి పట్టుకోగలను. అవును అవును. వావ్ సార్, మీరు గొప్పవారు సార్. ఈ దేశానికే మీ వల్ల గర్వకారణం సార్. చూసారు కాబట్టి ఈ బొమ్మని ఎలా విసిరేశాను. దీన్ని అందరూ అంటూ ఉంటారు అనామ్ కాంబాక్ట్ అని, అంటే ఆయుధం లేకుండా కొట్టడం. చూసారుగా, మన ప్రొఫెషన్ కి ఈ విధంగా ఫైట్ చేయడం చాలా అవసరం తెలుసుగా. మీకు నేను దీన్ని ఇంకొకసారి చేసి చూపిస్తాను, తర్వాత మీరు ప్రయత్నించండి. సరే, ఇప్పుడు ఈ బొమ్మని నా వెనక్కి తీసుకువెళ్ళండి. సరే, ఇప్పుడు ఇది ఓకేనా? అరే రేయ్ బట్టు, గట్టు 6 సెన్స్ ఏమంటుందంటే ఇక్కడేదో సమస్య రాబోతుందంటుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే సరే బట్టు గారు, నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. కళ్ళు మూసుకొని ఫైట్ చేయడం మొదలు పెడతాను. చూడండి. ఎందుకు నన్ను కొడుతున్నావు నువ్వు? నేను ఇన్స్పెక్టర్ మన్మాని, మర్చిపోయావా? వదిలేసాయి. అయినా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు మన్వాణి సార్? క్షమించండి సార్, మీరని నాకు అసలు తెలియదు. ఇన్స్పెక్టర్ మన్మాని మీద నువ్వు చేయి వేస్తావా? చెమ్మచ్చేంగ్ ఇతన్ని అరెస్ట్ చేసేయ్. తప్పకుండా ఇతను ఆ దొంగకి ఫ్రెండ్ అయ్యే ఉంటాడు. నాకు అనుమానంగా ఉంది. అరెస్ట్ చేసే పైగా నన్ను కొట్టాడు కదా. కొట్టక ముందు ఆలోచించుకొని ఉండాల్సిందే. నేను ఆ దొంగ వాడిని ఎలాగైనా పట్టుకుని జైల్లో పడేస్తాను. చూస్తూ ఉండు. అవును అవును. మన్మాని సార్, మాకు మాస్టర్ జీ అని ఎలాంటి తీవ్రవాది తెలియదు. అంతేకాదు, మేము తన ఫ్రెండ్ కూడా కాదు. సరే బట్టు గారు, మీకు నేను ఇప్పుడు అనామ్ కాంబాక్ట్ చూపించాను కదా. ఇప్పుడు అనామ్ రన్నింగ్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సరే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఆన్ మార్క్, గెట్ సెట్, గో. ప్రొఫెసర్ మన్మాని సార్ మమ్మల్ని పట్టుకోవడానికి వస్తున్నారు. మమ్మల్ని ఎక్కడైనా దాచండి త్వరగా ప్లీజ్. ప్రొఫెసర్ మీకేమైంది? ఎందుకేమీ మాట్లాడడం లేదు? టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్, చూడండి నా సృష్టిని. దెబ్బ ఎలా ఉంది? ప్రొఫెసర్, మీరు కనిపెట్టే వాటి వల్ల మాకే హాని జరుగుతోంది. హాని నుంచి మమ్మల్ని కాపాడేవేమైనా కనిపెట్టండి. అవును ప్రొఫెసర్ గారు, మాకు అవకాశం ఇవ్వండి. ఏంటి విచిత్రంగా ఉంది? అంత దెబ్బ కొట్టినా కూడా మళ్ళీ కొట్టమంటున్నావు. అరే కొట్టమంటాం లేదు, మీరు అవకాశం అడిగారు. నాకేంటి, ఇదిగో మళ్ళీ ఇస్తారు, తీసుకో. ఓ ప్రొఫెసర్, మేము అడిగింది ఇది కాదు. మాకు సాయం చేయమని అడిగాం. మమ్మల్ని కాపాడండి సార్ ప్లీజ్. ఓహో, ఈ మధ్య మీకు చెవులు కూడా సరిగ్గా వినపడ్డం లేదు ప్రొఫెసర్. నగరంలో మాస్టర్ జీ అని ఫేస్ మాస్క్ వేసుకుని ఒక దొంగ తిరుగుతున్నాడట. ఇన్స్పెక్టర్ మన్మాని గారు వాడి ఫ్రెండ్స్ మేమే అనుకుని మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు. అయితే మీరు కూడా మొహం మార్చుకుని ఆ దొంగోడిని వెతకండి, వెళ్ళండి. మీరు మారు వేషం వేసుకుంటే మన్మాని మిమ్మల్ని పట్టుకోలేడు కదా. త్వరగా వెళ్ళి ఆ దొంగోడిని పట్టుకోండి. ఆ రూమ్ లో మారు వేషానికి కావాల్సిన అన్ని వస్తువులు ఉన్నాయి, చూసుకోండి. అక్కడికి వెళ్ళండి వెళ్ళండి. విషయం ఇదే అయితే సూపర్ సూపర్ సూపర్. వావ్, ఇప్పుడు చూడు గట్టు, బట్టు వాడి పని పడతాడు. నాలా ఉన్న డిటెక్టివ్ ఏమంటున్నాడంటే, నేను ఈ పని చిటికలో చేసేస్తాను. చిటికలో. అరే బట్టు, అసలు మీరంటే ఎవరు నమ్మరు తెలుసా? సరే, అయితే మీరు వెళ్ళి ఇప్పుడు వాళ్ళ దృష్టి మళ్లించండి. మేము ఇంటర్నెట్ లో అన్ని తెలుసుకుంటాం. ఓకే. హలో బట్టుగారు, మాకు ఇంటర్నెట్ లో మాస్టర్ ఫోటో దొరికింది. ఖచ్చితంగా ఇదే వాళ్ళ అసలు రూపం అయి ఉంటుంది. వాళ్ళ 3 ఫోటోలు మీకు వెంటనే పంపిస్తాం. ఓకే, బాయ్.
ఓహో తమ్ముడు, ఇతను నువ్వు ఎక్కడైనా చూసావా? ఇతన్ని చూసారా? ఈ ఫోటోలో ఉన్న మనిషి మీ హోటల్లో ఉన్నారో లేరో చెప్తారా ప్లీజ్? నో సార్, ఈయన ఈ హోటల్లో లేరు. ఈయన రూమ్ నెంబర్ 420లో నిన్న చెక్ ఇన్ అయ్యారు. నేను మిమ్మల్ని ఆయనతో మాట్లాడిస్తాను. నో 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 నో, దయచేసి కాల్ చేయకండి. యాక్చువల్లీ నేను తనకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. సర్ప్రైజ్. తను నన్ను హఠాత్తుగా చూస్తే తను ఇంకా సంతోషపడతాడు కదా, అందుకే. వేరే ఏమి కాదు. ఆఫ్ కోర్స్ నాట్ సార్. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. హే గట్టు, ఇలా చూడు. హలో హలో, ఇన్స్పెక్టర్ మన్మాని, నేను విశ్రాంపూర్ ఇంటర్నేషనల్ హోటల్ నుంచి మాట్లాడుతున్నాను. సార్, మా హోటల్లో ఒక్కరు కాదు, సందేహపడే విధానంలో 2 వచ్చారు. ప్లీజ్ మీరు త్వరగా రండి ప్లీజ్. నేను నీ బాస్ ని కలుద్దామని వచ్చాను మూర్ఖుడా. ఎస్, నువ్వెవరు? నేనే చాలా ఫేమస్ అయిన జ్యోతిషుణ్ణి. నేను అందరిలా చేతిని చూసి కాదు, వాళ్ళ మొహాన్ని చూసే వాళ్ళ భవిష్యత్ ఏంటో చెప్పేస్తాను. భవిష్యత్ ఏంటో, నీ భవిష్యత్ ఏంటో చెప్పడానికే వచ్చాను. నీ భవిష్యత్ ఏంటో చెప్తాను. చాలా సంతోషం జ్యోతిష్కుడు, కానీ నా భవిష్యత్తు గురించి తెలుసుకోవడంలో నాకు అసలు ఏమాత్రం ఇష్టం లేదు. నో బాలక, నో, నువ్వు అలా చెప్పకూడదు బాలక. నీ మొహంలో నాకు తేజస్సు కనపడుతుంది. నువ్వు చాలా గొప్ప మనిషివి, తెలుసా నీకు? గొప్ప మనిషివి. అష్టైశ్వర్యాలు నీకు లభించబోతున్నాయి నాన్న, లభించబోతున్నాయి. నీ గురించి ఎంతమంది ఎన్నిసార్లు తప్పుగా మాట్లాడుకున్నా నువ్వు చాలా ఫేమస్ అయిపోతావు. టీవీలో, ఫోన్ లో, అన్ని చోట్ల ఫేమస్ అయిపోతావు నువ్వు. పేరు, ప్రత్యేకత, పదవి, డబ్బులు అన్ని నీ కాళ్ళ ముందు పడుంటాయి నాన్న. చాలు చాలు జ్యోతిష్కుడు, మీరు చెప్పేది వింటుంటే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను మీ ఫ్యూచర్ గురించి చెప్తాను. మీకిప్పుడు ఏం జరగబోతుందో నేనిప్పుడు మీకు చెప్తాను. నా భవిష్యత్తులో నీకేం తెలిసింది చెప్పు నాన్నా. దొంగ జ్యోతిష్కుడా, బ్రేకు లేని ట్రైను ఈ మాస్టర్ దెబ్బలు అసలు ఆగనే ఆగవు ప్రారంభించాయంటే. ఒరి నాయనో, ఓర్పుగా నేను అడిగేదానికి సమాధానం చెప్పు. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? కాదు, కూర్చొని చెప్తాను సరేనా? ఓరి నాయనో, నేను కూర్చోలేకపోతున్నాను. నాకు చాలా నొప్పిగా ఉంది. నేను భరించలేకపోతున్నాను. నేను కూర్చోలేను. అరే మాస్టర్ జీ, నేను ఒక జోష్యుడిని. అందువల్ల డబ్బులు సంపాదించడానికే ఇలా కృతిపడి వేషం వేసుకున్నాను. నన్ను క్షమించు. నేను తప్పు చేయను, ఇక్కడి నుంచి చేయను. భవిష్యత్తు చూడడం కూడా నాకు రాదు. నన్ను క్షమించు, నన్ను క్షమించు. వదిలే, దయచేసి వదిలే. సరే, పో ఇక్కడి నుంచే. వికిలించడం మానేసేసి వాడి వెనకాల వెళ్ళి చూడండి వాడెవడో. వాడు పోలీసు మనిషి అయి ఉండొచ్చు. వెళ్ళండి. కుమ్మేశాడు. ఓరి నాయనో, బాగా కుమ్మేశాడు. ఎరగ తీసేశాడు. నన్ను ఒక కొమ్ముతో కొట్టి కొట్టి నన్ను పంచర్ చేసేశాడు. ఆ మాస్టర్ జీ మా స్నేహితుడినే కొడతారా? మీరిక్కడే కూర్చోండి. వద్దు, ఇక్కడే నిల్చోండి, మేము వెంటనే వస్తాం. హలో మాస్టర్ జీ. ఒకసారి కూర్చుంటాను. మాస్టర్ నన్ను జీవితంలో కూర్చోనివ్వకుండా చేశాడే బాబోయ్. వాడి ఫ్రెండ్ పైకొస్తున్నాడు. ఏదో సమస్య ఉంది. ఆ దొంగ జ్యోతిష్కుడు మనిషి ఇక్కడకు వస్తున్నాడు అంటే నేను లోపల ఉన్న రూమ్ లోకి వెళ్తాను. మీరు వాడు వచ్చిన వెంటనే బాగా చూసుకోండి, అర్థమైందా? ఓకే. ఓకే బాస్.
నేనే మన్మానే అనే విషయం ఎవ్వరూ కనిపెట్టలేరు. ఇదే ఆ దొంగవాడి రూమ్ అయి ఉంటుంది. చెమచింగ్ టీ తీసుకొని విశ్రాంపూర్ ఇంటర్నేషనల్ హోటల్ కి రా, త్వరగా రా. ఇప్పుడే రా చెమచింగ్, త్వరగా రా. ఇన్స్పెక్టర్ మన్మాని ఆన్ డ్యూటీ. నేను తాగేది వడకచ్చని టీ. మీ ఇద్దరిలో ఎవరు నిజమైన దొంగ? త్వరగా చెప్పండి. గట్టు, నువ్వు కూడా వచ్చేసావా? వీళ్ళు మా స్నేహితుడినే కొట్టారు. వీళ్ళని మేము క్షమించము. మీకెంత ధైర్యం ఉంటే అలా చేస్తుంటారు. మా స్నేహితుడినే కొడతారా? ఆగు, నీ సంగతి చూస్తాను. అరే ఆగండి, ఎక్కడికి పోతున్నారు? పరిగెత్తుకుంటూ పారిపోతున్నారు. మీరు మా స్నేహితుడిని ఏం చెప్పారో చెప్పండి. ట్రైన్ కి బ్రేకులు లేనట్టు ఈ మాస్టర్ జీ ఎదుగుదలకి బ్రేక్ లేదని చెప్పారంట కదా. సరే, అయితే మేము ఇప్పుడు చెక్ చేసి చూస్తాం మీ ఎదుగుదల పెరుగుతుందా లేదా అని. వద్దు, ఏం చేస్తున్నావు? ఎవరు కొడుతున్నావు తెలుసా? నేను దొంగని కాదు, మన్మానేని. ఇలా చూడు, ఆపు. సారీ మన్వాణి సార్, మీరు ఇలా మారువేషంలో వస్తామని మేము అసలు అనుకోలేదు. మమ్మల్ని క్షమించండి ప్లీజ్. ఇన్స్పెక్టర్ సార్, మాస్టర్ జీని ఇంతవరకు ఎవరు పట్టుకోలేకపోయారు. నువ్వు కూడా ఇప్పుడు నన్ను పట్టుకోలేవు. ఆగు. భట్టు గారు, బండి తీయండి. మాస్టర్ గారు, కొంచెం వెనక్కి చూడండి. వాడిని వదలకూడదు. గట్టు, వేగంగా వెళ్ళవు. చెమచింగ్, బాగా ఫాస్ట్ గా పోనీ. అరే, ఆ బండి థియేటర్ వైపు వెళ్తోంది. వావ్! వెళ్ళండి. సారీ, ఈ రోజు స్టూడెంట్స్ కాదు, మాస్టర్ జీనే ప్రోగ్రామ్ చేయబోతున్నాడు. డోంట్ మైండ్. ప్రశాంతంగా లోపలే ఉండండి. అందరూ హంప్టీ డంప్టీని పాడండి. అందరికి నేను ఇప్పుడు ఒక ర్యాంక్ చెప్తాను. పిల్లలు, ఈ రోజు ప్లే చాలా బాగుంటుంది, చూడండి. హంప్టీ డంప్టీ sat on the wall. రెడీ, టేక్ నౌ. సిండ్రెల్లా, మాస్టర్ జీ, మర్యాదగా మాతో పాటు వచ్చేయండి. ఇక మీ ఆటలు నా దగ్గర సాగవు. ఏంటిది? సిండ్రెల్లా ఎక్కడి నుండి వచ్చింది? నువ్వు నీ పోయం నీ పాడు. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేది నీకు అనవసరం. హంప్టీతో సిండ్రెల్లా కూర్చోంది. చూడు చూడు. హంప్టీ డంప్టీ sat on the wall. హలో, హాయ్. హంప్టీ, సిండ్రెల్లా, రెడ్ రైడింగ్ హుడ్ నేను మిమ్మల్ని కొడతాను. నేను పాడలేను. ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరైనా నాకు చెప్పండి. ఆపండి. వద్దు.
పిల్లలందరూ నన్ను చూసి భయపడ్డారా ఏమిటి? లేదు, నేనే పిల్లలను చూసి భయపడ్డారు. మాస్టర్ జీ, మీరు ఎన్ని పథకాలు వేసినా మా నుంచి మీరు తప్పించుకోలేరు. మర్యాదగా లొంగిపోండి. మాస్టర్ జీని పట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు. బ్రేకు లేని ట్రైన్ మాస్టర్ జీ దెబ్బలు ప్రారంభించాయంటే ఆగవు. ఓరి నాయనో, అమ్మో, ఓరి నాయనో, లగెత్తు బాబోయ్, ఓ అమ్మో, ఓరి నాయనో, ఓ అమ్మా, అమ్మో, ఓరి నాయనో, నన్ను వదిలేరా రే, మీ జోలికి రాడరా రే. ఆగిపో అక్కడ. యు ఆర్ అండర్ అరెస్ట్. వెంటనే నీ ఆయుధాన్ని కింద పడేసేయ్. అవును, ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. అరవకు. ఇలా కొట్టకండి, నొప్పిగా ఉంది. కాపాడండి. ఆగు. ఆపు, ఆపు, కొట్టద్దు. అబ్బో, ఇప్పటికే నా కోట దెబ్బలు చాలా ఎక్కువైపోయాయి. ఆపు, 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 కొట్టద్దు. అయ్యో, అరవకు. గట్టు, నేను వచ్చేసాను. గట్టు బట్టు కలిస్తే శత్రువులు నశించిపోతారు. ఎలా కొట్టాలో నేను మీకు చూపిస్తాను. నచ్చిందా? మాస్టర్ జీ, యు ఆర్ అవుట్. మీకు ఇలా కొట్టడం అంటే బాగా ఇష్టం అనుకుంటా. ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి. ఆగండి, పారిపోతారు. మాస్టర్ జీ, ఆగండి. ఎలా ఉంది? నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. వీళ్ళ దెబ్బలు నేను భరించలేకపోతున్నాను. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, గట్టు బట్టు కలిసి శత్రువులందరూ నశించిపోతారు.